ఒక యువకుడు వ్యాపారంలో నష్టాలతో బాధపడుతూ తిరుమలకు వచ్చాడు. స్వామి దర్శనం చేసుకుని ఇలా మొక్కుకున్నాడు. స్వామీ, నా బిజినెస్ బాగా నడిస్తే నేను అలిపిరి మెట్లు ఎక్కి గుండు చేయించుకుని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. అలా మొక్కుకుని ఇంటికి వెళ్ళాడు. కొన్ని రోజుల్లోనే అతని వ్యాపారం అద్భుతంగా ఎదిగింది. డబ్బు, పేరు, గౌరవం అన్నీ వచ్చాయి. కాని కాలం గడిచింది. 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. తిరుమలకి వెళ్ళాలి అన్న మాట మరిచిపోయాడు. ఒకరోజు టీవీలో తిరుమల గురించి వార్త వచ్చింది. ఆ దృశ్యం చూసిన క్షణం అతని గుండె ధడధడలాడింది. అయ్యో, నేను మొక్కుకున్నాను కదా అని గుర్తొచ్చింది. అప్పుడే బయలుదేరాడు. టికెట్లు లేకపోయినా అలిపిరి మెట్లు ఎక్కాడు. గుండు చేయించుకుని స్వామి ముందు నిలబడ్డాడు. కళ్లలో కన్నీళ్లు, చేతులు జోడించి ఇలా అన్నాడు: స్వామీ, నాకు అసలు గుర్తులేదు, క్షమించు. ఆ క్షణం అతని మనసులో ఒక ప్రశాంతత పుట్టింది. అతనికి అర్థమైంది, దేవుడు మనలను మర్చిపోడు, కాని మనం మాత్రం మర్చిపోతాం.